తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహం పునఃప్రారంభం కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే బొజ్జాల సుధీర్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలోని మోడల్ హాస్టల్గా బాలికల కళాశాల హాస్టల్లో తీర్చిదిద్దుతామని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రకటించారు. హాస్టల్స్ను ఆధునీకరించి మంత్రి నారా లోకేష్కు జన్మదిన గిఫ్ట్గా అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమ హాస్టల్లో అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, అలాగే హాస్టల్స్ అభివృద్ధికి 11 లక్షలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఎస్సీ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ అత్యంత దయనీయంగా దారుణంగా ఉండింది. ఇప్పుడు మొన్న నేను వచ్చి కరెక్ట్గా ఇప్పుడు 31 డేస్ అయింది ఇక్కడికి వచ్చి. టైం బౌండ్ 2 నెలలు పెట్టినాం, కానీ 1 మంత్లో దీన్ని బ్రహ్మాండంగా రెడీ చేసి ఈరోజు కలెక్టర్ గారిని పిలిపించి దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. కలెక్టర్ గారికి ఎందుకు పిలిపించారంటే వారు ఇంకొంచెం నిధులు ఇస్తారు, ఇంకా కూడా వారికి ఉన్న ఆలోచనలు బ్రహ్మాండంగా ఉంటాయి కాబట్టి వాళ్ళని పిలిపించడం జరిగింది. అనుకున్నట్టే ఈరోజు దేవుడు వరం ఇచ్చినట్టు కలెక్టర్ గారు కంప్యూటర్స్ కావచ్చు, బెడ్స్ కావచ్చు, ఆరో ప్లాంట్స్ కావచ్చు, వాషింగ్ ఏరియా కావచ్చు, కిచెన్ ఏరియా కావచ్చు, ఇవన్నీ కూడా ఏపీలోనే బెస్ట్ మోడల్ హాస్టల్ లాగా చేసి తీర్చిద్దాం ఎమ్మెల్యే గారు అని చెప్పడం జరిగింది. నిజంగానే కలెక్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను స్పెషల్గా. అట్నే కాళహస్తిలో 7 ఉన్నాయి హాస్టల్ ఇదే రకంగా. దాంట్లో ఇప్పటికి 4 హాస్టల్ రెడీ చేశాం, ఇంకా 3 హాస్టల్ ఉన్నాయి. అవన్నీ కూడా బ్రహ్మాండంగా కార్పొరేట్ లెవెల్ తయారు చేసి ఇవన్నీ కూడా నేను ఒకటే మాట చెప్తున్నా, రేపు మా లోకేష్ అన్న బర్త్డే, ఇవన్నీ కూడా లోకేష్ అన్న గిఫ్ట్ లాగా చేశా. కాబట్టి అందరూ ఈ గిఫ్ట్లు ఆ గిఫ్ట్లు ఇస్తున్నారు, కానీ ఈరోజు ఈ ఎస్సీ హాస్టల్ రెడీ చేసి లోకేష్ అన్నకి, మా అన్నకి గిఫ్ట్ ఇస్తున్నా. హ్యాపీ బర్త్డే లోకేష్ అన్న, గాడ్ బ్లెస్ యూ. 100 సంవత్సరాలు హ్యాపీగా ఉండాలా. అట్లనే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలా. నమ్మి నాకు సీట్ ఇచ్చినారు. నాన్న బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారు ఏ రకంగా చేశారో ఆయన ఎక్కడ తగ్గకుండా బ్రహ్మాండం కాళహస్తిని రూపురేఖలు మార్చి తీర్చిదిద్ది. సుధీరెడ్డి గారు ఇక్కడికి వచ్చేసినప్పుడు ఆయన ఇన్స్పెక్షన్లో ఇక్కడ పరిస్థితి చాలా దయనీయంగా ఉందని గుర్తించి తన సొంతంగా ఇమ్మీడియట్గా వర్క్స్ టేకప్ చేసి 4 రోజుల్లో పిల్లలందరికీ కూడా ఆయన హామీ ఇచ్చారు. 45 రోజుల్లో కంప్లీట్ చేస్తాము, అట్లీస్ట్ టాయిలెట్స్ కానీ, రూమ్స్ కానీ, ప్లాట్ఫామ్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి అంత చెత్త చెదరం అంతా క్లీనప్ చేసి 4 రోజుల్లోనే మంచి ఒక మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో పిల్లలందరూ కూడా హాస్టల్ విద్యార్థులందరూ ఉండేటట్టు చేయగలిగారు. దానికి అడిషనల్గా ఈరోజు పిల్లలందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకి బెడ్స్ కానీ, వాష్ ఏరియా కానీ, అదేవిధంగా షెడ్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, 24/7 ఇంటర్నెట్, అదేవిధంగా ఇండోర్ ప్లేయింగ్ ఎక్విప్మెంట్, ఇట్లాగా ఇంక్లూడింగ్ సీసీ కెమెరాస్ కూడా. ఎందుకంటే ఇదంతా